రేపు వస్తానని చెప్పి మొత్తం ముగ్గురు ఇద్దరు మొత్తం ముగ్గురు ఒకసారి ముగ్గురు అలౌ చేస్తారు. అందుకని మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే నేరుగా ఇయ్యొచ్చానంటే నేరుగా వేయచ్చు కానీ కింద కోర్టు పోయి రాకుండా అని మాట్లాడు. వచ్చేసి ఒక అడ్రస్ ఇస్తే ఇక్కడికి వస్తుందని అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పి ఉందండి నేను వస్తేనే మీ ఇంటికే. నేను అందుకనే ఈ ఏదో ఒకటి మాట్లాడతారంటే నేను నేనే వచ్చా మీ ఇంటికి. వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కక్ష సాధింపులు ఈరోజు ప్రారంభమయ్యాయి. గత 7 మాసాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించడం, వేధించడం, కొందరినైతే అమాయకుల్ని చెత్తక కొట్టడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయాయి. జిల్లాలోనే వెంకటాచలం స్టేషన్ అవినీతికి, అక్రమాలకి ఈరోజు ఉండేటువంటి సిఐ సుబ్బారావు నేతృత్వంలో దాదాపుగా ఘోరమైనటువంటి పరిస్థితులు. ఎవరు వెళ్ళినా సరే మొత్తం జోబీలు ఖాళీ అయిపోతున్నాయని బాధ. జాతీయ రహదారుల మీద వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రతి బండిని ఆపాల్సిందే, లంచాలు వసూలు చేయాల్సిందే. దీని మీద సాక్షాత్తు నేను డిఎస్పీని కూడా కలిసి కూడా అయ్యా ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది. ఒక పక్క అవినీతి, విచ్చలవిడిగా డబ్బు సంపాదన, ఒక పక్క యథేచ్ఛగా అక్రమ కేసు. దానికి ఇటువంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి రాజకీయ నాయకులు అండదండలు అవసరం. రాజకీయ నాయకులు అండదండలు ఉంటేనే ఇటువంటి దగ్గర పోస్టింగ్లు ఉంటాయి. కాబట్టి ఈ పోస్టింగ్లో వాళ్ళు కొనసాగుతారు. వాళ్ళు కొనసాగాలి అని అంటే ఆ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పనులు చేయాలి. అందుకని ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఈ సిఐ సోమిరెడ్డి అనేటువంటి వాడు చెప్తే ఆ సోమిరెడ్డి లాంటి వాడు చరిత్రహీనుడైనటువంటి వ్యక్తి, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు, వాడిలాగానే మిగతా వాళ్ళందరూ అదే విధంగా క్యారెక్టర్ ఉంటుందని అనుకునేటువంటి నీచుడు. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ఈరోజు శాషయ్య కుటుంబాన్ని ఈరోజు ఇబ్బందుల పాలు చేయడం ఇది నిజంగా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి సంఘటన, అత్యంత హేయమైనటువంటి ఘటన. అందుకే పాపం ఆ కుటుంబ సభ్యులు, శేషయ్య భార్య, శేషయ్య తల్లి, శేషయ్యకి సంబంధించినటువంటి బంధువులు, శేషయ్యకి సంబంధించినటువంటి సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కన్నీరు మున్నీరే పరిస్థితి. నేను ఈరోజు చెప్తున్నా, ఎవరైతే పెట్టించారో, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెప్తున్నానో, నేను మరలా చెప్తున్నా, వాళ్ళ మీద గనక చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాల్లో కొనసాగ జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు, నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా, ఎవడైతే ఈ అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇలా పాపాలన్నిటిని శాపాలలాగా వెంటాడతాయి. ఒక్కరిని కూడా విడిచిపెట్టం అనుకుంటున్నాడేమో ఈ సిఐ, అనుకుంటున్నాడేమో ఈరోజు ఏటే ఆయన పెద్ద అనుకోవచ్చు, ఏదైనా కేసులు మాపచ్చు. అసలు పోలీసు వ్యవస్థ అనేది జిల్లాలో పనిచేయటం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నాకు సంబంధించి ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని సోమిరెడ్డి లాంటి వ్యక్తి శేషయ్య మీద ఈరోజు నింద మోపాడు. ఎందుకు నేను ఒక సున్నితమైనటువంటి అంశం, ఏదన్నా నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగింది అంటే దానికి సంబంధించి అందరం కూడా అయ్యో ఈ అన్యాయం జరిగిందా, మన వాడు ఎవడన్నా చేశాడా అని 1-4 సార్లు ఆలోచన చేస్తాం. పొరపాటు చేయం. ఒకవేళ మనవాడైనా సరే పొరపాటు చేస్తే పొరపాటు అని చెప్తాం. కానీ ఏమీ లేకుండా ఒక నేరాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద మోపాడని చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్యం ఆధారం. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే, నిన్నటి రోజు ఏదైతే ఒక పంచనామా ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు నేను సేకరిస్తే ఆ పంచనామా జరిగేటప్పుడు నేను ఉదయాన్నే వరిగొండలో ఒక మనిషి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడికి వెళ్ళి నెల్లూరు వచ్చాను. నెల్లూరు వచ్చిన వెంటనే నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, శేషాన్ని తీసుకుని బయలుదేరారు అని. బహుశా కోర్టుకు బయలుదేరుతున్నారో మీరు బయలుదేరని చెప్పి అడ్వకేట్లకు చెప్పి నేను బయలుదేరితే లేదు, ఇటు నేషనల్ హైవే మీద బయలుదేరారు. వెంటనే వచ్చాను. వస్తే నేరుగా అక్కడ ఆ పెంచులయ్య వెంకటమ్మ ఇంటి దగ్గర శేషయ్య ఉన్నాడు, విఆర్ఓ ఉన్నాడు,
సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. నేను నేరుగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను, ఎవ్వరు లేరు.